హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ అండ్ ఆలు బైట్స్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బైట్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటాయండి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గోధుమ పిండి 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండిలో స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. కొన్ని వాటర్ వేస్తూ మన చపాతీ ముద్దని కలుపుకునేటట్టు విధంగా కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్ద కలుపుకునేటట్టు కలుపుకోవాలి. స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకొని ఒక బౌల్ మూత పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆలుని మ్యాష్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఆలుని ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుని సీడ్స్ వేసుకున్నాను. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకున్నాను. శనగ, క్యారెట్ని తురుముకున్నాను. గరం మసాలా 1/2 స్పూన్, రుచికి సరిపోయినంత సాల్ట్, కారం 1/2 స్పూన్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పరు 1/2 స్పూన్ వేసుకున్నాను. మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి కలిసేటట్టు. కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పెద్ద బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ ఒత్తుకున్న చపాతీలో ఆలు మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ లైట్గా ఈ విధంగా ఒత్తుకున్న చపాతీని ఇలా చేసుకున్న చపాతీని రోల్ చుట్టుకోవాలి. ఈ విధంగా ఓకే. బైట్స్ రెడీ అండి. ఆలు బైట్స్ ఇలా ఫింగర్స్తో ఒత్తుకుంటే నీట్గా ఈవెన్గా స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లో రోస్ట్ అవ్వాలి. 2 మినిట్స్ తర్వాత రివర్స్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవడమైనా స్వీట్ కార్న్ బైట్స్ని తీసుకోవాలి ప్లేట్లోకి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్వీట్ కార్న్ అండ్ ఆలు బైట్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్.